నమస్తే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు అయితే తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వెళ్లారు. మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పోలీసులు వైసీపీ నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పోలీసులు వాళ్ళు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిందితులుగా ఉన్నటువంటి వైసీపీ నేతలు విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయచంద్రిక, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణ అయితే కొనసాగుతుంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులు ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసి ఆయన రిమాండ్కు పెట్టగా ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అదే కేసులో యాంటిసిపేటరీ బెయిల్ పొందిన వైసీపీ నేతలు ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్ ఈ నలుగురు కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పొందిన నేపథ్యంలో వారిని పాస్పోర్ట్లు అప్పగించి విచారణకు సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఈ నెల 14వ తేదీన వీళ్ళ నలుగురు న్యాయవాది గవాస్కర్, అదేవిధంగా అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారి వద్ద ఉన్న పాస్పోర్ట్లను అప్పగించి వెళ్ళిపోయారు. అయితే ఎప్పుడు విచారణకు పిలిచినా మళ్ళీ విచారణకు రావాలని ఆదేశించిన మేరకు ఈరోజు మరోసారి మంగళగిరి పోలీసులు విచారణకి రమ్మని పిలువగా ప్రస్తుతం తలసిల రఘురాం, దేవినేని అవినాష్లు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు వచ్చారు. ప్రస్తుతం మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో పాటు న్యాయవాది గవాస్కర్ కూడా విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే గత 14వ తేదీన పాస్పోర్ట్లు అప్పగించేందుకు వచ్చిన సమయంలో పోలీసులు అడిగిన సమాచారానికి ఎలాంటి జవాబులు అయితే నలుగురు ఇవ్వలేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. మరొకసారి విచారణకి పిలిచి వారి వద్ద నుంచి ఏదైనా కీలక సమాచారం రాబట్టాలి, పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన ఆధారాలు బేస్ చేసుకుని కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళ ఫోన్లు, నలుగురు నేతల ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించాలని గతంలో కోరినప్పుడు కూడా వారు అప్పగించకుండా వెళ్ళిపోయారు. ఈరోజు విచారణకు పిలిచిన నేపథ్యంలో వారి వద్ద ఫోన్లు ఇవ్వమని అడిగే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2021లో దాడి చేసిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉండి తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్లు అక్కడే ఉండి వారే ఇదంతా నడిపించి వారి అనుచర గణాన్ని పంపించి దాడులకు పాల్పడినట్లు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మొత్తం కూడా వీళ్ళ పేర్లు చెప్పినట్లు కూడా స్పష్టమైన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఈ కీలక నేతలను కూడా విచారణ చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే కొత్తగా దీనికి సంబంధించి ఇప్పటికే తాడేపల్లి పెద్దలపై కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసు పెద్దలు కోణంలో కూడా విచారణ జరిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించేందుకు గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీనిని మీడియా పరంగా ఒప్పుకున్నారు. తనపై బోషిడికి అనే పదం వాడి తిట్టిన నేపథ్యంలో తన అనుచరులు పార్టీ వారికి కోపం వస్తుంది కాబట్టి దాడి చేశారని స్వయంగా ఆయన ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా దీనిపై ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్లో తలసిల రఘురాం, దేవినేని అవినాష్ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతుండగా మరికొద్దిసేపట్లోనే మిగిలిన లేళ్ల అప్పిరెడ్డి, గవాస్కర్ కూడా వస్తే ఈరోజు వారిని కూడా విచారించే అవకాశాలు అయితే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. విజయచంద్రిక, రైట్. అంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేశారా? ఇంకా ఎవరెవరు రావాల్సి ఉంది? విచారణ ప్రారంభమైందా?
మొత్తానికి 2021లో జరిగిన ఈ దాడి కేసుకు సంబంధించి అప్పట్లో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి ఆ చర్యలు తీసుకోకుండా పోలీసులు వదిలేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును పునర్విచారణ ప్రారంభించి మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకులు లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు, అదేవిధంగా దేవినేని అవినాష్ ఫాలోవర్స్ను కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన కార్పొరేటర్ స్థాయి వాళ్ళని కూడా గుంటూరు జిల్లా వైసీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేసిన బత్తుల దేవానంద్ లాంటి కొంతమంది రబ్బానీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న రబ్బానీ లాంటి వారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్లు, అదేవిధంగా నందిగం సురేష్లు ఈ దాడికి సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళే అని ఇప్పటి వరకు అరెస్ట్ చేయని ద్వితీయ శ్రేణి నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఏకంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉండి దాడికి ప్రోత్సహించి దాడికి పంపించిన నేతలను కూడా ఇప్పుడు ఈ నలుగురు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నలుగురు తమని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసుకోక హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ తెచ్చుకున్న నేపథ్యంలో విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన వారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు విచారణలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమకు తెలియదనే సమాధానం మాత్రమే ఇచ్చారు. ఈ రోజు మరలా విచారణకి పిలిచిన నేపథ్యంలో ఈ రోజు విచారణలో ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చెప్తారా, పోలీసులు ఏమైనా విచారణలో పురోగతి ఏమైనా సాధిస్తారా అనేది కూడా ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణపై ఆధారపడిన పరిస్థితి అయితే ఉంది. విజయచంద్రిక, ప్రధానంగా విచారణ అంశాలు ఏ కోణంలో ఉన్నాయి? అంటే ఎవరు చేశారు, సూత్రధారులు ఎవరా, చేయించింది ఎవరా, ఏ కోణంలో విచారణ జరుగుతోంది? అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసింది ఎవరు అనేది ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు 100 మందికి పైగా ఈ కేసులో దాడికి ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని గుర్తించడం జరిగింది. వారిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరికొంతమంది వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అతని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుసటి రోజు నుంచే ఈ రాష్ట్రం వదిలి పరారైపోయి ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేని పరిస్థితి. అలా కొంతమంది పరారైన నేతలను మినహా మిగిలిన అందుబాటులో ఉన్న వారిని దాదాపు 20 మందికి పైగా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక అరెస్ట్ అయిన వారిలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొనకపోయినా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉండి తన అనుచర వర్గానికి డైరెక్షన్స్ ఇస్తూ దాడికి ప్రోత్సహించి పంపించారు, తమ వాహనాలు ఇచ్చి పంపించారనే కోణంలో నందిగం సురేష్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ అయిన రోజు పోలీసులకి తాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన మాట వాస్తవమే, కానీ దాడి చేయడానికి అనే సందర్భం తనకు తెలియదు, తెలిసిన తర్వాత దానికి వెనక్కి వెళ్ళాను, మీడియా సమావేశం ఉందని మాత్రమే తనకి తాడేపల్లి పెద్దలు ఫోన్ చేస్తే వచ్చాను, అక్కడికి వచ్చిన తర్వాత దాడికి వెళ్ళాలని సూచించిన నేపథ్యంలో తాను వెనక్కి వెళ్ళానని ఆయన చెప్పిన నేపథ్యంలో తాడేపల్లిలోనున్న పెద్దలు సజ్జల రామకృష్ణ లాంటి నేతలే దీన్ని మొత్తం కూడా దగ్గరుండి ప్రోత్సహించి దానికి కుట్ర పన్ని దాడికి చేయించారనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ నలుగురు తాడేపల్లిలో కీలకంగా పనిచేస్తున్న తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ లాంటి నేతలపై కూడా కేసులు నమోదు చేయగా వీరిని విచారణ చేసి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఇంకా ఎవరు సజ్జల లాంటి నేతలైన ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈరోజు విచారణకు వచ్చే లేళ్ల అప్పిరెడ్డి కానీ, తలసిల రఘురాం, దేవినేని అవినాష్లు కానీ ఎలాంటి వారు విచారణలో సమాచారం ఇస్తారు, కొత్త సమాచారం ఏదైనా ఇస్తారో, లేక గతంలో మాదిరిగా తమకు తెలియదు, తమకు గుర్తులేదు, తమకు తెలియదనే మర్చిపోయామనే సమాధానాలు ఇస్తారనేది కూడా మనం ఈరోజు పోలీసు విచారణ పూర్తి అయితే కనుక మనకి ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. విజయచంద్రిక.